దుబాకకు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్, కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని అడిగాం మనం ఇక్కడ. దానికి సమాధానం ఉంది అనే వాళ్ళ సంఖ్య 15%, లేదు అనే వాళ్ళ సంఖ్య 55%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 30%. మనం ఒక విషయం గమనించాలి, దుబ్బాక గురించి మాట్లాడుకున్నప్పుడు దుబ్బాక నియోజకవర్గంలో మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. అంతకుముందు ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఈసారి దుబ్బాక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ రఘునందన్పై పోటీ చేసి ఆయన గెలుపొందడం జరిగింది. సో అక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దుబ్బాకలో. సో దుబ్బాకలో బీఆర్ఎస్ స్ట్రాంగ్గానే ఉంటుంది, బీజేపీ స్ట్రాంగ్గానే ఉంటుంది, కాంగ్రెస్ కూడా మంచి ఓట్లే అనేది గతంలో ఉండేది మంచి స్ట్రాంగ్గా. ఆ తర్వాత పరిస్థితులు మారిన నేపథ్యంలో కొంత థర్డ్ ప్లేస్కి దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఇక్కడ ఇలాంటి దుబ్బాకలో కాంగ్రెస్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందంటే ప్రజలు ఇచ్చినటువంటి సమాధానం ఇది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు, ఆ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో కూడా నెక్స్ట్ క్వశ్చన్లలో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రేవంత్ పాలనకు మీరిచ్చే మార్కులు ఎన్ని అంటే 45% మంది ప్రజలు 25 మార్కులు ఇచ్చారు, 22.5% ప్రజలు 50 మార్కులు ఇస్తే 20% ప్రజలు 75 మార్కులు ఇచ్చారు, మరో 12.5% ప్రజలు 100కు 100 మార్కులు ఇచ్చారు రేవంత్ రెడ్డి సర్కార్కు ఈ 2 సంవత్సరాల పాలన ఆధారంగా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా అని మనం అడిగినప్పుడు అవును అనే వాళ్ళ సంఖ్య 40%, కాదు అనే వాళ్ళ సంఖ్య 60%. సో ఉద్యోగాల విషయంలో రేవంత్ సర్కార్పై ఈ 2 సంవత్సరాల పరిపాలన విషయంలో ప్రజలు, ముఖ్యంగా నిరుద్యోగ యువత, ఆ యువత కుటుంబ సభ్యులు కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా కనపడుతోంది. ఎందుకు అంటే గతంలో హామీ ఇచ్చారు, అనేక హామీలు ఇచ్చారు. అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు విరివిగా వస్తాయి, జాబ్ క్యాలెండర్ ఇస్తాము, తదనుగుణంగా మీరు చదువుకోవచ్చు అనేది అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది నిరుద్యోగ యువతకు, అవి సక్రమంగా జరగట్లేదు అనేది అసంతృప్తి అయితే నిరుద్యోగ యువతలో ఉంది. కాంగ్రెస్ పార్టీ నేతలు మనతో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఏంటి అంటే ఆ మధ్య ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి డిలే వల్ల లేట్ అయింది, తర్వాత ఎలక్షన్స్, ఇట్లా రకరకాల కారణాలు చెప్పారు. కానీ కారణాలు ఏమన్నా కానీ మాకు నోటిఫికేషన్లు కావాలి అనేది మాత్రం నిరుద్యోగ యువత అభిప్రాయంగా అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది.